కర్ణాటకలోని చారిత్రక లక్కుండిలో నిధి కోసం పూర్తి స్థాయిలో తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఆదేశాల మేరకు కోటే వీరభద్రేశ్వర స్వామి ఆలయ సమీపంలో అధికారులు నిధి కోసం వేట మొదలుపెట్టారు. మొదటి దశ తవ్వకం ప్రారంభమైందని, ఇది పూర్తయ్యేందుకు 3 నుంచి 4 నెలల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. నిధి బయటపడితే లక్కుండి గ్రామాన్ని మొత్తాన్ని మరో చోటుకు తరలించాలని భావిస్తున్నారు. కర్ణాటక గడక్ జిల్లాలోని చారిత్రక లక్కుండి గ్రామంలో ఇటీవల బంగారు ఆభరణాలు లభించాయి. దీంతో ఇక్కడ నిధుల కోసం పూర్తిస్థాయి తవ్వకాలను అధికారులు చేపట్టారు. కర్ణాటక ప్రభుత్వం ఆదేశాల మేరకు లక్కుండిలోని కోటే వీరభద్రేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో పూర్తిస్థాయి తవ్వకాలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో జేసీబీలు, ట్రక్కులు, ట్రాక్టర్లను తరలించారు. ఈ ప్రాజెక్టును పర్యాటక శాఖ, పురావస్తు శాఖ, లక్కుండి హెరిటేజ్ డెవలప్మెంట్ అథారిటీ, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా చేపడుతున్నాయి. ప్రత్యేక పూజలు నిర్వహించి తవ్వకాలను ప్రారంభించాయి. తవ్వకాల్లో ఉపయోగించే పనిముట్లకు పూజలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ సిఎన్ శ్రీధర్ భూమి పూజ చేసి తవ్వకాలను ప్రారంభించారు. మొదటి దశ పనులను ప్రారంభించినట్లు అధికారులు చెప్పారు. 10x10 మీటర్ల విస్తీర్ణంలో తవ్వకాలు జరుగుతాయన్నారు. ఇది పూర్తి అయ్యేందుకు దాదాపు 3 నుంచి 4 నెలల సమయం పట్టొచ్చని వెల్లడించారు. ఫలితాల ఆధారంగా వీలైతే గ్రామం మొత్తాన్ని తరలించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించే అవకాశముందని అధికారులు చెప్పారు. పురాతన కాలంలో లక్కుండిలో బంగారు నాణేలను ముద్రించినట్లు ఆధారాలున్నాయని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రాంతం చారిత్రాత్మకంగా ఒక సంపన్న కేంద్రంగా ఉండేదని, భూగర్భంలో ఇప్పటికీ అపారమైన సంపద దాగి ఉండొచ్చన్నారు. వాటిని గుర్తించడానికే తవ్వకాలు చేపడుతున్నట్లు అధికారులు వివరించారు. ఇటీవల లక్కుండిలో ఇంటి నిర్మాణానికి పునాది తవ్వుతున్న సమయంలో బంగారు నగలున్న తామ్రపు చెంబు బయటపడింది. దాన్ని గుర్తించిన 14 ఏళ్ల ప్రజ్వల్ రిత్తి అనే బాలుడు, అతని కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో విషయం వెలుగులోకొచ్చింది. గతంలో రాష్ట్రకూటులు, చాళుక్యులు, ఇతర రాజులు పాలించిన ఈ ప్రాంతంలో 101 దేవాలయాలు, 101 బావులు ఉన్నాయని నమ్ముతారు. ఇటువంటి చరిత్ర ఉన్న గ్రామంలో నిధులు దొరికినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని పురావస్తు శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం లభ్యమైన ఆభరణాలు 400 ఏళ్ల నాటివి అయ్యుండొచ్చని తెలిపారు.